2019, 24 మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలకి 5 లక్షలు ఉన్నాయో ఆ 5 లక్షల రూపాయలని 7 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. 7 లక్షల రూపాయలకి పెంచడంతో పాటు వీటికి సంబంధించి ఎక్కడ కూడా గతంలో నేను చెప్పినటువంటి ఏదైతే 1223 మంది చనిపోతే 450 మందికి మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019లో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినటువంటి అన్నిటి మీద కూడా వెరిఫై చేయండి, ఆధారాలు సేకరించండి, వాళ్ళందరికీ కూడా పరిహారం ఇద్దామని వెంటనే ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసినటువంటి ఆలోచన ముందున్నటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా మీ ప్రభుత్వంలో చేశారు, మీ ప్రభుత్వంలో అది చేశారని చెప్పి వెళ్ళడం తప్ప ఏదన్నా గత ప్రభుత్వంలో ఒక పొరపాటు జరిగితే వాటిని సవరించాలి కానీ గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటి దాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన చంద్రబాబు జీవితంలో ఎన్నడూ చేసినటువంటి సందర్భం లేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఎంతమంది చనిపోయారనేటువంటిది లెక్క వేసి 2014, 2019 మధ్య 474 మంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి, వాళ్ళకి పరిహారం అందలేదు అని చెప్పి లెక్క తేల్చి 474 కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు నష్టపరిహారం అందించడం జరిగింది. మిగిలిన కుటుంబాలకు సంబంధించినటువంటి రికార్డు డేటా కూడా కలెక్ట్ చేసేటువంటి అవకాశం రాలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కాపీ క్యాట్ చెప్తుంటాడు, నాకున్నటువంటి అనుభవం, నాకున్నటువంటి ప్రజ్ఞ, నాకున్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలు ఎవ్వరికి లేవు, ఈ ప్రపంచంలోనే లేవు, ఈ దేశంలోనే నేను పుట్టాల్సినటువంటి వాడిని కాదని మాట్లాడేటువంటి చంద్రబాబు ఎప్పుడూ కూడా స్వతహాగా ఒక్క కార్యక్రమమైనా సరే, ఒక్క సంక్షేమ పథకమైనా సరే ప్రవేశపెట్టడమో మీరు చూడండి, ఎక్కడా ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు. చంద్రబాబు అనేటువంటి వాడు కాపీ క్యాట్. ఎవడన్నా ప్రవేశపెట్టినటువంటి దాన్ని కాపీ చేయడమో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమలు చేయడమో తప్ప ఎక్కడా చంద్రబాబు నాయుడు బుర్రలో నుంచి మోసం చేయడానికి ఎక్కువగా ఆలోచన చేస్తాడు. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయడానికి సమయం ఉండదు. ఆ ఆలోచన చేయాల ప్రజలకు అనేటువంటి ఆ ఆలోచన శక్తి కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. అందుకనే ఈరోజు అందరినీ గతంలో చూసాం, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే నేను వస్తే రుణమాఫీ చేస్తానని 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి నిబంధనలు విధించి రైతులకు ఇవ్వడానికి డబ్బులు మనసు రాక రైతు రుణమాఫీ పేరుతో మోసం చేశాడు. ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తుంటే లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటిది 13,500, నేను 20,000 రూపాయలకు పెంచుతానని చెప్పి దాని పేరు కూడా అన్నదాత సుఖీభవ అని చెప్పి ప్రకటించాడు. ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ పెట్టుబడి సాయం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తే నేను 20,000 ఇస్తానని చెప్పి ప్రకటించాడు తప్ప చంద్రబాబు నాయుడికి అటువంటి ఆలోచన, అంత అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడికి రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచన రాకపోవడం అనేటువంటిది ఈరోజు రైతాంగం మొత్తం గమనించాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాగా రైతులను ఆదుకోవడంలో విఫలం చెందాడు. అకాల వర్షాలు వచ్చినా సరే, వరదలు వచ్చినా సరే నష్టపోయినటువంటి రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేడు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరన్నా వర్షాలు వచ్చి వరదలు వచ్చి నష్టపోతే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సీజన్ ముగిసే లోపలనే రైతుల ఖాతాలో జమ చేసేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరలా ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకనే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఏ విధంగా ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటే ఉదారంగా వ్యవహరించమన్నారు. దానికి చంద్రబాబు నాయుడు రైతు అనేవాడు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ఆత్మహత్యగానే పరిగణించండి అని చెప్పాడు తప్ప చంద్రబాబు నాయుడు లాగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతే ప్రభుత్వం మీద, ఖజానా మీద భారం పడదేమో, ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందేమో అనేటువంటి ఆలోచన చేయలేదు. అందుకనే 1794 కుటుంబాలు, ఈరోజు 1794 మంది చనిపోతే ఆ 1794 కుటుంబాలకి దాదాపుగా 116 కోట్ల 10 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్స్గ్రేషియా ఇచ్చడం జరిగింది. ఎక్స్గ్రేషియా ఈరోజు అందజేయడం జరిగింది, వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 495 మంది కౌలు రైతులు కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొకటి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట, నేను అధికారంలోకి రాగానే మనం ఏదైతే అన్నదాత సుఖీభావాన్ని పెట్టుబడి సాయం అన్నామో దానికి 20,000 రూపాయలు అందిస్తానన్నాడు. మొన్న అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి, అందరం ఎదురు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 13,500 53,58,000 కుటుంబాలకు అందించారో వాళ్ళకి 20,000 రూపాయల లెక్కన దాదాపుగా 10,718 కోట్లు అవసరపడతాయి. ఆ 10,718 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తాడేమోనని చెప్పి, ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని కొనసాగించి చివరికి రాజ్యాంగ నిబంధనలకి లోపడి ఈరోజు ఆయన ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ రోజు ప్రవేశపెట్టినా
10,718 కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటిది ఈరోజు ఆ బడ్జెట్లో కేటాయిస్తాడేమో నిధులు అంటే కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అంటే చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం ఇప్పటికే రైతులను మోసం చేయడానికి నిర్ణయించుకొని దానిలో భాగంగా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈరోజు మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 12,500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 4 విడతల్లో 50,000 రూపాయలు మేనిఫెస్టోకి సంబంధించి చెప్పాడు. అంతకుముందు జరిగినటువంటి ప్లేనరీ సమావేశంలో చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 13,500కి పెంచాడు. 5 విడతలకు పొడిగించాడు. చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయలేదు. చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పలేదు. చెప్పి ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని ఫలితం ఈరోజు దాదాపుగా 53,58,000 మంది రైతు కుటుంబాలకి 34,288 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం నాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2023-2024 సీజన్ ఎన్నికలు వచ్చేటప్పటికి వాటికి సంబంధించి దాదాపుగా ప్రీమియం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతులకు సంబంధించి ఆర్బీకేల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రతి వ్యవస్థని కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతులకు ఎవరికైతే ఏదైతే ఉపయోగపడుతుందో వాటన్నిటిని కూడా ఈరోజు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు చరిత్ర అందరికీ తెలిసినటువంటిది. చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే చివరికి కరెంట్ ఛార్జీలు పెంచారని రైతుల్ని ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బషీర్బాగ్లో జరిగినటువంటి సంఘటన, కాల్పుల సంఘటన, రైతులను చంపేసినటువంటి సంఘటన ఎవ్వరం కూడా మర్చిపోయేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఈరోజు ఎవడన్నా పాప వ్యవసాయ కనెక్షన్ రావాలి అంటే మరలా చంద్రబాబు జమానా వచ్చేసింది. ఇంకా వ్యవసాయ కనెక్షన్ ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి వ్యవసాయ కనెక్షన్ కాబట్టి అది విడుదల చేయడు. ఎక్కడన్నా గతంలో మంజూరైనటువంటి వాళ్ళకి పోయినా నిక్కచ్చిగా ఏమీ సమాధానం చెప్పకుండా మా దగ్గర మెటీరియల్ లేదు, మీకు గతంలో మంజూరీ డీడీలు కట్టినా సరే వాటికి సంబంధించి మేమేమీ చేయలేమని చెప్పి ఈరోజు విద్యుత్ శాఖ చేతులెత్తేసినటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి కేవలం మాటలతో కాకుండా వాటిని ఆచరించి చూపించినటువంటి వ్యక్తి. ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూడడం తప్ప రైతులకు సంబంధించి ఎక్కడా కూడా అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేయడం లేదు. కనీసం ఇవ్వాల్సినటువంటివి ఇవ్వకుండా చెప్పినటువంటి వాటిని కూడా అమలు చేయకుండా అనేక విధాలుగా రైతులను ఇబ్బంది పడుతుంది. ఒక పక్క రైతులకు సంబంధించినటువంటి ఏదైతే అన్నదాత సుఖీభవ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బీమా సౌకర్యం, కరువు సాయం కానీ, 0 రుణాలకు సంబంధించినటువంటి రాయితీ కానీ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పంటలు అమ్ముకోవడానికి దళాలను ప్రోత్సహించి పాపం రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా 1,00,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణాన్ని కట్టుకోవాలనేటువంటి ఆలోచన తప్ప రైతుల గురించి కానీ, రైతుల సమస్యల గురించి కానీ, ఈరోజు రైతుల యొక్క స్థితిగతుల గురించి కానీ ఆలోచన చేసి అండగా నిలిచి ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఏమాత్రం లేనటువంటి వాడు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో, అన్నదాతలు ఊరి వేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, అన్నదాతలు విషం తాగి కుటుంబ సభ్యులతో అందరితో సహా సామూహికంగా కుటుంబాలన్నీ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో నువ్వు ఇచ్చినటువంటి మాట ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పావో పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు వాటికి సంబంధించి వెంటనే అందించేటువంటి ఏర్పాటు చేయాలి. ప్రతి పంటకి ఈరోజు ముందుగానే ఈ క్రాప్ బుకింగ్ గతంలో ఉన్నటువంటి విధానం ప్రకారం ఉచిత పంటల బీమాని పునరుద్ధరించాలి. మరలా ఆర్బీకే వ్యవస్థ ఏదైతే ఉందో విత్తనం నుండి విక్రయం వరకు మనం ఏదైతే గత ప్రభుత్వంలో పెట్టామో వాటిని గాడిలో పెట్టాలి. రైతులకు సంబంధించి మద్దతు ధర బోనస్తో సహా కలిపి ఇవ్వాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాల మీద, రైతుల పట్ల, అన్నదాతల పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు అండగా నిలిచి అన్ని విధాలా రైతులకు సహాయ సహకారాలు తోడ్పాటును అందిస్తూ రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.